అరే ఉదయం అయ్యింది. అడవి నిద్రలేచింది. పక్షులు గాల్లో ఎగురుతున్నాయి. ఈ చెట్ల మధ్య ఒక చిన్న ఉడత. వాడి పేరు బంటి. ప్రేమతో నిండిన ఒక చిన్న ప్రాణి. ఆడుతూ పాడుతూ హాయిగా జీవిస్తున్నాడు ఆ అడవిలో అని తన మనసులో తాను అనుకుంటున్నాడు. ఆకుల మధ్య ఎక్కడో చిన్న శబ్దం. బంటి ఆ వైపు చూశాడు. చిన్న పక్షి నేలపై కూర్చుంది. రెక్క కొంచెం గాయమయ్యింది. ఆ పక్షి బాధతో వణుకుతూ ఉంది. బంటి చిన్న పక్షిని తన చెట్టు గుహకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఆకులతో మృదువైన మంచం చేసి పెట్టాడు. పక్షికి చిన్న ఆకులతో రెక్క కట్టాడు. పళ్ళు కాయలు ఇచ్చాడు. రోజు రోజుకి ఇద్దరు స్నేహితులయ్యారు. రోజు రోజుకి ఇద్దరు స్నేహితులయ్యారు. పక్షి నవ్వుతూ బంటి ఆటలు చూస్తూ మురిసిపోతుంది. ఒక రాత్రి భారీ వర్షం పడింది. బంటి తన స్నేహితురాల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. నా రెక్కలు బలంగా అనిపిస్తున్నాయి, కానీ నాకు భయం వేస్తుంది అని అన్నది పక్షి. పక్షి చిన్నగా రెక్కలు కొట్టి పైకి ఎగిరింది. సాయంత్రం కాలం. ఆకాశం నెమ్మదిగా చీకటి పడుతుంది. బంటి ఒంటరిగా చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. ఒక్కసారి మన హృదయాన్ని తాకిన అనుబంధం ఎంత దూరం వెళ్ళినా జ్ఞాపకాలుగా నిలిచిపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి.